Good morning, everyone. My name is Sunana Dominica, and I'm the media secretary in Centenary Wesley Church, Ramkot. I'm one of the old students of our VBS. I have some wonderful memories of Vacation Bible School during my childhood. I was someone who thoroughly enjoyed, looked forward to for the conducting of VBS. చాలా సంతోషం. ప్రభు మనకు తోడైండి మనల్ని నడిపిస్తున్నటువంటి విధమును నేను చూస్తున్నాను ఇప్పటికీ. మరి నేను మీలాగా ఉన్నప్పుడు యవనస్తునిగా 22 ఏళ్ళు ఆ టైంలో చర్చిలో మరి సండే స్కూల్ జాయిన్ అయ్యి చాలా సంవత్సరములు మరి సండే స్కూల్ సేవలు జరిగించుటకు ప్రభు తోడైండి నడిపించింది అన్నట్టు. మరి అప్పటికిప్పటికి చూసుకుంటే మరి ఇప్పుడు పిల్లలు అప్పుడు కూడా చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు. మన చర్చి మెంబర్స్ మాత్రమే కాకుండా ఎస్పీజీ చర్చి మెంబర్స్ మిగతా బయట ఉన్న పిల్లలు కూడా చాలామంది వచ్చేవాళ్ళు అన్నట్టు. మరి నా పేరు సుందర్రావు వెస్లీ, మిస్టర్ వెస్లీ. తర్వాత మనోరంజన్, డాక్టర్ మనోరంజన్, మరి పద్మరావు సార్, ఇంకా మిగతా చాలామంది కూడా మా పేర్లు జ్ఞాపకం లేవు, కానీ మన సండే స్కూల్లో చాలా సేవలు జరిగించిండ్రు. ఎంతో బాగా ఎంతో ఘనంగా జరిగేది VBS. మరి ఇప్పుడంటే ఏజ్ అయిపోయింది, వెనుకబడినం, జరిగేటి చూడడం లేదు, కానీ చాలా చక్కగా క్రమంగా పిల్లలు కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా నేను, మన చర్చి పిల్లలే కాకుండా ఎస్పీజీ చర్చి వాళ్ళు, మిగతా చర్చి పిల్లలు కూడా చాలామంది, బయట హిందూ చిల్డ్రన్ కూడా చాలామంది, అబౌట్ 100 వరకు హిందూ చిల్డ్రన్ వచ్చేవాళ్ళు. చాలా ప్రభు సహాయం చేసిండు. ప్రభువుకు ప్రార్థించే వాళ్ళము, ఆయన అన్నీ జరిగించుకున్నారు ఆయన మహిమార్థమై. దానికి కృతజ్ఞత. మరి ఇప్పుడు ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఇవన్నీ చూస్తకు దేవుడు ఇప్పుడు నాకు ఈ ఆయుష్ ఇచ్చిండు. 88 సంవత్సరాల వయసు వరకు కూడా నేను మరి ప్రభు యొక్క సేవలు జరిగించడం చూసి సంతోషిస్తున్నాను. ఆయనకు కృతజ్ఞతలు. కాబట్టి అందరికీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ప్రభువును అంటుకొని ఉండండి. ఎప్పుడు అన్నిటికీ ప్రభువుకు ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ఇక్కడక్కడ మనుషుల దగ్గరికి పరిగెత్తి ఇది కావాలి అది కావాలని మనం అడిగే బదులు ప్రార్థన చేసి కనిపెట్టుకొని మనం ఉంటే అన్నీ మనకు జరిగిపోతాయి. నా జీవితకాలం అంతా అదంతా నేను చూశాను. ఇప్పటికీ సంతోషంగా ఉన్నాను. మరి అందును బట్టి, తన కృపను బట్టి నాకు అంటే మరి అది సంగతి అయితే తెలియదు, కానీ ప్రభు యొక్క కృప నా ఎడల ఏమిటో మరి ఇప్పుడు 88 సంవత్సరం వరకు ఆయన తోడై ఉండి నడిపించి జరిగేటటువంటి చర్చి సర్వీసెస్లన్నీ చూసి సంతోషించి ఆయన కృతజ్ఞతా వందనం చెల్లించేటటువంటి భాగ్యం నాకు ఇచ్చింది. కాబట్టి ఆయనకు యుగములకు మరి స్తుతి, ఘనత, కీర్తి, మహిమ అన్నీ ఆయనకే కలుగును గాక. మరి మన దీన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. వారి గురించి నేను ప్రార్థన చేస్తుంటాను. మరి అలాగే మిగతా మన పాస్టర్లు, నడిపించే వాళ్ళు ముఖ్యంగా కొట్లాటలు చేసుకోవద్దు, ఎప్పుడు తొందరపడద్దు. మేము ఎన్నడూ అవి జరగలేదు. సండే స్కూల్ టీచర్లు అనేక సంవత్సరం చేసినా కూడా ఎన్నడూ మనస్పర్ధలు కానీ, లేకపోతే ఒకరి మీద ఒకరు ఇది కానీ, అసూయపడ్డం కానీ, వాళ్ళు వీళ్ళు ఎన్నడూ ఎప్పుడు జరగదు. నేను చూడలేదన్న. దాన్ని బట్టి ప్రభువునకు వందనలు. మరి మా అంత ఒకరు పద్మరావు, ఆయన అమెరికాలో ఉండి ఆయన కూడా ఈ సేవలు ఇంకా జరిగిస్తున్నాడు. వెస్లీ అంకుల్, నేను, మనోరంజన్ అంకుల్, మిగతా ఇంకా చాలామంది టీచర్స్. అందరికంటే ముఖ్యంగా మిస్సెస్ మంబాసి, అపరంజి టీచర్, గొప్ప సేవకురాలు, మాకు ఎంతో అండగా ఉండి ఆమె మమ్మల్ని నడిపించేది. చాలామంది పిల్లలకు గొప్ప సేవకురాలు ఆమె కుటుంబంను ప్రభువు ఇంకా ఎప్పుడు జేసీ లాంటి, మర్కిల్ జేసీ లాంటి, డాక్టర్ జేసీ లాంటి సూపరింటెండెంట్గా ఉండేది. ఎన్నో చక్కని పనులు చేసేది. పిల్లలకు అదేంటిది జ్యూస్ చేసి తీసుకొచ్చేది. ఎంత గొప్ప సంగతి. అంతమంది VBS పిల్లలకు జ్యూస్ చేసి తను తీసుకొని వచ్చేది అన్నట్టు. ఎంతో గొప్పగా జరిగినాయి ఆ దినాలు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని నమ్మి మరి ప్రభుకు కృతజ్ఞత వందలు నేను చెల్లిస్తున్నాను.
మీ అందరికీ నా ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించును గాక. రైట్. నా పేరు బందెల ప్రకాష్ రావు. చిన్నప్పటి సంగతి చెప్తున్నాను. చిన్నప్పుడు మా పీరియడ్లో ఏం చేస్తుందంటే బీబీఎస్కి వచ్చేది. ఎప్పుడు మేము వాక్యం నేర్చుకుంటేనే మా ఇంటికి పోయిన తర్వాత మాకు మా పేరెంట్స్ మాకు ఫుడ్ పెట్టేది. అందుకే వాక్యం కంపల్సరీ నేర్చి ఇంటికి పోవాలా. ఆ తర్వాత ఏమైపోయింది, బీబీఎస్ కాగానే రస్న అంటే కొత్తగా వెళ్ళింది. రస్న 1 గ్లాసు 2 గ్లాసులు తాగేది. మేము ఇక రస్న కొరకు ఎదురు చూసేది, ఎప్పుడు ఇస్తారా రస్న అని. కానీ రస్న పోయేసింది. ఏమొచ్చింది, బన్ వచ్చింది. స్వీట్ బన్ ఎప్పుడు ఇస్తారా అనేది. ఆ దినాలలో సండే స్కూల్ టీచర్స్ చాలా అంటే గౌరవనీయమైనటువంటి వాళ్ళు. అప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నంత మటుకు డాక్టర్ జయశీల ఆంటీ, షీ వాజ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది సండే స్కూల్. అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు బేర్ సో మెనీ థింగ్స్. దేవసాయం అంకుల్, పూత దేవసాయం అంకుల్ అండ్ సుందర్ అన్న, ఆయన తర్వాత వెస్లీ అన్న, బత్తుల సామెల్ సార్, అరే వచ్చినారా లేరారా, మేము ఇక్కడ పోతే స్కూల్ పోయినాక మాకు అక్కడ దెబ్బలు పడేది. అందుకే బీబీఎస్లో మేము బీబీఎస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది. అటు పిమ్మట మెల్లమెల్లగా రస్న పోయింది. రస్నతో అటు బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్లు ఏమి ఇచ్చేది. అప్పుడు వడ అంటే కొత్తగా వడ వెళ్ళింది. అంతకుముందు వడ చాలా కాస్ట్లీ ఉండే. అప్పుడు వసంత వెస్లీ బొల్లం, తాను సండే స్కూల్ సూపరింటెండెంట్ ఆమె తను ఉస్మానియా హాస్పిటల్ నుంచి వడాలు తీసుకొని వచ్చేది, అందరికి పంచేది. అప్పుడు మేము అంటే నేను వెన్ ఐ వాజ్ స్టూడెంట్ చాలా ఎంజాయ్ చేసేది. దెర్ వాజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ నేను రావాలా ఫస్ట్ అనేసి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరము. మేము అంటే తప్పకుండా అక్కడ చెప్పిన పాఠాలు విని గ్రహించి ఎగ్జామినేషన్ రాసేది. ఎగ్జామినేషన్ వాజ్ వెరీ స్ట్రిక్ట్, నో పార్షాలిటీ, అతను రావాలి కాదు. ఆ తర్వాత ఏమైపోయింది, ఇక నేను ఐ బికేమ్ ఏ వాలంటీర్ అయిన తర్వాత ఐ యూస్ టు డూ రస్నా, ఐ యూస్ టు డూ లస్సీ, స్వీట్ లస్సీ, ఐ యూస్ టు డూ మ్యాంగో పోల్. అయిన తర్వాత ఇవన్నీ మార్నింగే చేసిన తర్వాత అప్పుడు ఇక వడనే మాకు చీప్. ఆ దినాన వడ, ఇడ్లీ పెడితే ఎవరు తిన్నారు, ఉప్మా పెడితే తినకపోయింది, ఉప్మా నా ఇడ్లీ అనేది. తర్వాత ఏమైంది, పూరి వచ్చింది. పూరి పోయినాక పూరి కీమా వచ్చింది. పూరి కీమా పోయిన తర్వాత పూరి చోలే వచ్చింది. పోయిన తర్వాత ఇప్పుడు ఎవ్రీ సాటర్డే we used to have what you call bakery item on Saturday because the last working day of the VBC classes. మళ్ళీ తర్వాత లంచ్, కంపల్సరీ లంచ్ పిల్లలకు. ఆ లంచ్లో ఏమి ఫ్రైడ్ రైస్, పప్పు, దాల్చా, అయిన తర్వాత ఇది కర్డ్స్ అది ఇచ్చేదన్నమాట. మేము ఎంతో అంటే సంతోషంతో ఎంజాయ్ చేసేది. ఇంటికి ఎవరు రమ్మని ఎవరు పోయేది కాదు. ఒక్క ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉంది. వెస్ట్లీబాగ్ వాజ్ ది లిటిల్ ఇంగ్లాండ్. అక్కడికి వెళ్ళి పిల్లలందరూ వచ్చేది, అరే తినిపోండిరా అంటే మాకు బీబీఎస్లో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఇక్కడేం బీబీఎస్ దొరుకుతుంది, ఇప్పుడు మాకు వద్దు ఇంట్లో అని ఆడికి వచ్చేది. నన్ను అడిగేది, అరే ఏమంకుల్ ఏమన్నా, అరే పూరలు తింటలేరు, అక్కడ నువ్వు తినబెడతావు అంటే స్వీట్ బన్, మలై బన్, క్రీమ్ బన్ ఇట్లా తీసుకొచ్చి పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసేది. దే యూస్ టు ఎంజాయ్ ఎ లాట్. నౌ సి పూరి కీమా, నా పూరి కుర్మా, అయిన తర్వాత వెజిటబుల్ రైస్, అయిన తర్వాత వడ, బోండా, సో మెనీ న్యూ థింగ్స్ హ్యావ్ కమ్. దోశలు ఇవన్నీ వచ్చాయన్నమాట. నౌ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ అండ్ నౌ. బికాస్ హౌ ద డే బై డే చిల్డ్రన్ ఆర్ గోయింగ్ అప్. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ సర్వ్ చేసేట అందరూ బీబీఎస్లే ఉండి మళ్ళీ ఇప్పుడు బీబీఎస్లకే వచ్చి వాళ్ళే వాలంటీర్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. సో really may God bless everybody. May God bless Wesley Church Ramkot, Hyderabad, and we are thankful to Reverend Dr. T. Bhaskare garu. Now he has become the Bishop Commissary, and at the same time he is the Vice Chairman of the Medak Diocese. So here ends my speech. Thank you very much. May God bless everybody, all the volunteers, teachers and everybody.
I thank media team for covering each and every day, every program. Thanks a lot. During your childhood, it was very, very simple. There was not much technology. So the best part about VBS would be the singing, learning new songs, and we had some lovely music volunteers in those days. Like there was Vijay Anna, there was Joshua Anna, Billy Graham Anna, and there was also Richard Anna, and Namala Sam Anna. They were all volunteers in those times in the 1980s, and they led music very, very well. So the best part about VBS was, apart from music, the wonderful classes, the workbook activity, the coloring activities, and of course the most exciting part would be the breakfast time. So when I was a kid, all through the 1980s, Ms. G. Bhagyampal was the Sunday school superintendent, and it was during that time that the breakfast in VBS was introduced. Until then, there just used to be some refreshing drinks like Ampana and Mango Pool or Rasna and things like that. So in the 1980s, the concept of breakfast for the VBS students was introduced during that time. So this is this area that you see here. This is the garden area of the original Wesley Church, Ramkot Church, and we used to be served breakfast in this area. And this is the tomb, and that was the Bethel tomb that was dedicated in the year 1980, which was got constructed by Ms. G. Bhagyampal Amama, dedicated by Reverend B.D. Prem Sagar. So this area would be bursting with a lot of great activity. And over the years, I've also been a Sunday school teacher, a VBS teacher for the last 20 plus years. And I've noticed a great and drastic change in how things work now. There's a lot of involvement of technology, computers, laptops, mobile phones. Technology connects us wonderfully. And this time we've had the privilege of covering the VBS activities live from Wesley Church, Ramkot. Our team has been doing that, and I see a lot of changes in the interest levels of the students also. Before, children used to be very, very, there was a lot of discipline, but now there's a lot of hyper energy, and teachers have to really work hard to hold on to the attention of the children. So we see the teachers also doing a great job, and we see many other, some of our most senior, most pastorate committee leaders who have been VBS students before. Now they're serving the church in various capacities. We see a lot of teachers who've been former VBS students also now teaching and doing a great job, volunteers, a singing team, and all of us. So it's a very vibrant time in Wesley Church, Ramkot during VBS, and I thank and praise God for blessing our congregation and bringing us thus far. So similarly, VBS 2026 also, we've been having a great time, and we hope you all are liking the live coverage. Thank you very much. Hi all, my name is Sebastian Rohit Madari. I'm beginners teacher since more than a decade. Before becoming a beginners teacher, when I was a young kid, my first beginners teacher was Mr. Gaddam Sanjay Anna. He was my beginners teacher, and my mom, Mrs. Sheba, and my Amma, Mrs. Kantamani Bhaskar Rao. They were all my beginners teacher. Among all, my favorite was my Sanjay Anna. He used to teach us choreo, skits, and most importantly, his choreo and the way of teaching in class was so nice. And we could, even today, he's teaching the memory verse. There were many teachers who taught me, like Suhasna aunty, Angelina Rajita aunty, Hannah Akka, and also Gloria Atta, and Sunenaka. Sunenaka was also there for us. Sunenaka was my teacher in inters and seniors. She used to teach us the skit. Her class were always, she used to teach us on PPT, and she used to explain the Bible lessons. Also, I will not miss Mrs. Mary Sarla auntie, who used to be our teacher for young adults. She used to take us to Scripture Union. I very well remember Scripture Union. The skits, she used to do it so meticulously. It was very understanding, leading us in our faith, building our faith. Not only all the teachers, I would also remember one of my teacher. Her name was Hannah Akka. Yeah, she also taught
skits and the class. We also had Suhasna auntie, whose teaching was very in depth, and she used to teach all the Bible lessons. In my every walk of faith in my life, being from beginners to young adults, all these teachers were not just the teachers for me, they were my spiritual mentors. These teachers, they just didn't teach Bible stories, but they also nurtured my character. They build my faith in Lord, and also they also because of their blessings and God's grace, today I'm a Sunday school teacher serving at Ramkot more than 10 years, and it's all glory to God. And we always say the beginner's promise. We have learned this is my Bible. I am what it says I am. I can do what it says I can do. Today my mind is alert, my heart is ready to listen and to live for the glory of God. So I request all the children to learn, live for the glory of God. Amen. Thank you. Good morning, everyone. My name is Sikora. Today, the breakfast is sponsored by the old students, like Keema and Puri. Children, as you can see, the children are enjoying the delicious breakfast. VBS 2026 is a mark. As we were children, used to attend in 90s, we never used to have those facilities. And chala bagundi for VBS, and we will see more VBS like enjoy and giving the breakfast best. Thank you. Hi everyone, this is Sharon. Everyone knows me as Sharon Akka. So just wanted to share about my VBS memories. Since my childhood, I always look up to VBS because Ramkot VBS antene adoka, like it's like for us it was a blast, it was a festival. I used to come as a student before. After that, my volunteers and all, they encouraged me, చాలా ఎంకరేజ్ చేస్తుండే రావాలా చేయాలా అని. దెన్ దే టుక్ మీ ఇన్ ద సింగింగ్ టీమ్. దాని తర్వాత నౌ ఐఎమ్ కమింగ్ యాజ్ అ పేరెంట్. ఎవ్రీబడి knows that Ramkot is known for its great VBS things, and we used to enjoy a lot, especially during Austin Mama's tenure. We used to enjoy the snacks, the flash mobs which we used to do, action songs agani, the competitions, everything. VBS antene as oka festival la untunde maku. Even I as a person and chala నేర్చుకున్నా, especially during the VBS or in the Sunday school. My teachers, everybody, I have to thank everybody. ఒక్కళ్ళిద్దరు అనేసి కాదు, entirely from Sanjay Anna to Mary Akka, everybody plays an important role in me getting closer to Jesus. And I would like to thank all the volunteers, my friends who are not there here. Everybody are settled in US, Australia, Betty, Monica, everybody. మేము చాలా అంటే చాలా ఫన్ చేస్తుండే. అసలుకి మాకు ఒక ఫెస్టివల్ అది. అండ్ చాలా కొరియోస్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుండే మాకు. Like even the songs also, whatever we used to do, I think it was so different from the generation. ఇప్పుడు కొన్న songs, అప్పుడు కొన్న songs were very different. The actions were so అంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుండే. మేము కూడా చాలా we used to love coming to church and do things here. నైట్ అవుట్స్ చేస్తుండే, నైట్ వరకు ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ పోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఎప్పుడో నైట్కి వెళ్ళి we used to enjoy all the singing sessions and all. I thank Sanjay Anna for giving us this opportunity, and thank you Jesus.